హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమి వరల్డ్. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మానవుడు నడిచే అవశేష అవయవాల మ్యూజియం. మానవుడు మ్యూజియం ఏంటి? కొత్తగా ఉంది కదా వినడానికి. దాని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాలక్రమంలో పరిణామ క్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్రమంగా క్షీణించిపోవడం అనేది సహజం జంతువుల్లో అయితే. కానీ మనుషుల్లో అలా కాదు. మనం యూస్ చేయకపోయినా ఆ భాగాలన్నీ అలాగే మనలోనే ఉన్నాయి. వాటి గురించే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అలా మనం యూస్ చేయకుండా ఉన్నా కూడా మన బాడీలో ఉన్న అవయవాలనే అవశేష అవయవాలు అంటారు. మన జీర్ణ వ్యవస్థలో పెద్ద పేగులో అంటుకున్నట్లుగా ఉండే ఉండుకం అనేది ఉంటుంది కదా, దాన్ని అపెండిక్స్ అంటారు. దానివల్ల దానికి ఇంకో పేరు ఏంటంటే 24 hours కడుపు నొప్పి అని కూడా అంటారు. అది వచ్చిన 24 hours ఆపరేషన్ కనుక చేయకపోతే చనిపోయే అవకాశం కూడా ఉంది కదా. అదనమాట ఆ ఉండుకం. మానవ జీర్ణ వ్యవస్థలో అది ఏ విధంగా తోడ్పడదు. కానీ కుందేలు వంటి శాకాహారుల్లో మాత్రం జీర్ణక్రియలో ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తుంది. ఉండుకం మాదిరిగా నిరుపయోగంగా ఉండే అవశేష అవయవాలు మానవునిలో దాదాపు 180 ఉన్నాయంట. మన బాడీలో మనకే తెలియకుండా మనం యూస్ చేయకుండా 180 ఉన్నాయి. ఇలా మనం ఉపయోగించకుండా ఉన్న 180 అవయవాలు క్షీణించిపోకుండా సజీవంగా మన బాడీలో ఉండడం వల్ల మన మానవుణ్ణి నడిచే మ్యూజియం అన్నాము. అవశేష అవయవాలను కలిగిన నడిచే మ్యూజియం ఎవరు అంటే మానవుడు. ఈ విషయం నాకు కూడా తెలియదండి, నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీకు కనుక ఈ విషయం తెలియకపోతే ఇప్పటి వరకు ఇలాంటి మరికొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొకరికి కూడా షేర్ చేయండి. ఇలా మనం యూస్ చేయకుండా ఉన్న అవయవాలలో 180లో ఓ 2-3 గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి చెవి తమ్మెలు, చర్మంపై ఉండే కేశాలు, అంటే మన బాడీ మీద ఉన్నాయి కదంటే చిన్న చిన్న హెయిర్స్ ఉంటుంది కదా, అవి వాటి వల్ల కూడా మనకు యూస్ లేదు. తర్వాత మగవారిలో క్షీరగ్రంథులు ఇలాంటి 180 రకాల ఉపయోగించని అవయవాలు మానవుని శరీరంలో ఉన్నాయి. కాబట్టి మానవుడు ఎవరండి? నడిచే అవశేష అవయవాల మ్యూజియం. మానవుడు నడిచే మ్యూజియం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.